Hi everyone, my name is Kadari Ramesh. Welcome to Boardman's Online Classes. సో ఈరోజు మనము తెలుగులో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అర్థమెటిక్ క్లాసెస్ని తెలుగులో. సో ఇప్పటివరకు ఇంగ్లీష్లో చాలా క్లాసెస్ ఉన్నాయి, తెలుగులో లేవు. ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఇక్కడ తెలుగులో స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది విద్యార్థులకి ఈ యొక్క సబ్జెక్టు పైన అవగాహన లేదు. వాళ్ళు అర్థమెటిక్ నేర్చుకోవాలనుకుంటారు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ కాబట్టి. ఈ కంపల్సరీ సబ్జెక్టు అర్థమెటిక్ నేర్చుకోవడం కోసం చాలా కష్టపడుతుంటారు. సో చాలా అంటే ఎన్ని రకాల బుక్స్ రెఫర్ చేస్తున్నారు, ఎంతోమందిని అడిగి ఎన్నో యూట్యూబ్లు చూసి ఇది చేస్తున్నారు. ప్రతి యూట్యూబ్లో కానీ ప్రతి క్లాస్లో కానీ చూస్తే ప్రతి ఫ్యాకల్టీ తన ప్రతాపం ఎందుకు చూపిస్తున్నాడు. సో నేను ఇది షార్ట్కట్ బుక్ లేకుండా ఫార్ములా లేకుండా ఓకే చెప్పు, నీకు సబ్జెక్ట్ బాగుంది నీకు చెప్తావు, కానీ కొత్తగా నేర్చుకునే వ్యక్తికి అది ఎంతవరకు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. సో కాబట్టి ఈ కొత్తగా వ్యక్తికి నేర్పాలంటే ఏ విధంగా నేర్పించాలి, ఓకేనా? సో ఫస్ట్ అన్నప్రసాదం చేసినోడు చికెన్ బిర్యానీ తినిపిస్తుంటే అసలు తినలేడు, ఆయనకు పప్పనము పెరుగనమే తినిపించాలి. సో ఆ విధంగా నేను మీకు ఇప్పుడు ఈ యొక్క బేసిక్ లెవెల్ నుంచి, అంటే ఏమాత్రం అవగాహన లేని వ్యక్తికి, ఏమాత్రం అవగాహన లేనటువంటి విద్యార్థి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే జీరో లెవెల్ నుంచి హీరో లెవెల్ అయిపోయే విధంగా, అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వచ్చే విధంగా నేను మీ క్లాస్ని యాడ్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ నా క్లాస్ మీకు అర్థం కాని వాళ్ళు ఇంకా ఏ క్లాస్ అర్థం కాదని నేనే 100% నమ్ముతా. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈరోజు మనం ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం, సరాసరి. అందరూ ఫ్యాకల్టీ మనకి ఇక్కడ ఫార్ములాస్ అవసరం లేదు, ఏ ఫార్ములా లేకుండా నేను చెప్పేస్తాను. ఫార్ములాస్ అవసరం లేదు, ఎప్పుడు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఫార్ములాస్ అవసరం లేదు, అవునా? సో మనకు అవగాహన ఉన్న ప్లేస్లో మనం ఎట్లా కన్నుమూసుకొని కూడా అక్కడ వెళ్ళిపోతాం ఇంటికి. కొత్త ఏరియా పోయితే తెలియదు. అలాగే ఫార్ములాస్ అనేటివి కొత్త విద్యార్థికి అవసరము. నేర్చుకున్న తర్వాత నువ్వు ఏ విధంగా చేస్తావు అనేది నీ ఇష్టం, కానీ ఫస్ట్ నేర్చుకునే విద్యార్థికి ఎంత అవసరమో అంత అవసరం. కాబట్టి నేను మాత్రం మీకు ఫార్ములాస్ అనేటివి ఎంత ఇంపార్టెంటో అనేది చూపిస్తూ క్లాస్ చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈరోజు మన టాపిక్లో సరాసరి. సో సరాసరిలో ఉన్నటువంటి ముఖ్యమైన ఫార్ములాస్ ఇప్పుడు నేను రాపిస్తా. సో సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో నేను మీకు ఇప్పుడు ఫస్ట్ అన్ని ఫార్ములాసే రాపిస్తాను. ఇదే ఫార్ములా బేసిస్లో సినాప్సిస్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ అన్ని వచ్చిన తర్వాత ఇది అది రెండు వచ్చేసిన తర్వాత మీకు ఏ క్వశ్చన్ అని ఆన్సర్లు వస్తుంది. కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఏంటంటే ఒక తరగతిలో ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్కి 5 సబ్జెక్టులలో ఒక 50, ఒక 60, ఒక 70, ఒక 80, ఒక 90, 100 మార్కులు వస్తున్నాయి. సరాసరి మార్కులు ఎన్ని అంటే 50 + 60 + 70, దాన్ని రాసుల మొత్తం అంటారు. మొత్తం సబ్జెక్టుని రాసుల సంఖ్య అంటాం. సో నెంబర్ 2, సో రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై సరాసరి. ఇక్కడ ఏమి దేంతో ఫార్ములా ఏం లేదు ఇక్కడ, కాకపోతే సింపుల్గా రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ అంటే రాసుల సంఖ్య తీసుకొచ్చినాం, సరాసరి తీసుకొచ్చినాం. అప్పుడు రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఏమైంది, రాసుల మొత్తము బై సరాసరి. అందులోనే ఉంటాయి ఫార్ములాస్ అని ఏం లేదు, జస్ట్ అవగాహన ఉండడం కోసం మనం ఫస్ట్ ఈ ఫార్ములా లాగా నేర్చుకుందాం. నెంబర్ 3 పాయింట్. సో రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. ఓకే, సో సరాసరి ఇంటూ రాసుల సంఖ్య ఏ విధంగా మారింది, మనకు రాసుల మొత్తం కావాలా. అప్పుడు ఈ యొక్క భిన్నాన్ని ఈ పక్క తీసుకొచ్చడానికి ఏమంటే సరాసరి ఇంటూ రాసుల సంఖ్య ఇది ఈక్వల్ ఏమవుతుంది, రాసుల మొత్తం. అక్కడనే జస్ట్ మనం A/B ఈజ్ ఈక్వల్ టు C/D అనేటువంటిది ఒకటి. A ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C/D, D ఈజ్ ఈక్వల్ టు D ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C/A. ఇట్లా జస్ట్ ఒక అవగాహన ఉంటే మనకి ఇదంతా వస్తుంది అనమాట. ఓకే, నౌ 4th పాయింట్. ఒక తరగతిలో m విద్యార్థుల సరాసరి మార్కులు x మరియు n విద్యార్థుల
n విద్యార్థుల సరాసరి మార్కులు y అయినా మొత్తం విద్యార్థుల సరాసరి ఎంత? విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? మార్కులు is equal to m into x plus n into y by m plus n. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని మీకు సినాప్సిస్ రూపంలో ఇస్తున్నాను. డైరెక్ట్ ఈ ఫార్ములాసే డైరెక్ట్ క్వశ్చన్స్ రూపంలో మారిపోతాయి. m విద్యార్థుల సరాసరి మార్కులు x, n విద్యార్థుల సరాసరి మార్కులు y అయినా మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు అన్నప్పుడు ఈ m అనేది నంబర్ ఆఫ్ విద్యార్థులు, n అనేది నంబర్ ఆఫ్ విద్యార్థులు, ఈ మార్కులు x, ఇది y కూడా మార్క్ సరాసరి. అప్పుడు మనకు m ఇంటూ ఎక్స్ ప్లస్ n ఇంటూ వై బై m ప్లస్ n అని అనుకుంటున్నాం. అక్కడ మార్కుల దగ్గరనేమో x తో ఇంటూ చేస్తాము, ఇక్కడ y మార్కులను n తో ఇంటూ చేస్తాము, బై ఈ యొక్క సంఖ్యని ఈ సంఖ్యని ఆడిస్తాం. ఇక్కడ కూడా మీనింగ్ ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దీని మీనింగ్ ఏంటంటే రాసుల మొత్తము మల్టిపుల్ చేసి యాడ్ చేసి సో దాన్ని మళ్ళీ ఈ యొక్క మొత్తం సంఖ్యతో భాగిస్తున్నాము అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్, ఇదే విధమైన ఆర్డర్లో క్వశ్చన్లు వస్తుంటాయి. సో m విద్యార్థుల సరాసరి x మరియు ఆ ఎత్తు కానీ n విద్యార్థుల సరాసరి y, n విద్యార్థుల సరాసరి y అయినా m మరియు n విద్యార్థుల భేదం సరాసరి ఎంత? విద్యార్థుల భేదపు భేదం సరాసరి is equal to m into x minus n into y by m minus n. ఎప్పుడైనా కానీ భేదము అన్నప్పుడు మొత్తం సంఖ్యలో భేదం తీసుకోవాలి. భేదం అన్నప్పుడు ఏం చేయాలి? మొత్తం సంఖ్య యొక్క భేదం తీసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ ఎలా తీస్తున్నారంటే 6th పాయింట్, ఒక వ్యక్తి రెండు సమానమైన దూరాలను మొదటి సగం దూరాలలో మొదటి సగం దూరాన్ని xkmph చే ప్రయాణించి రెండవ సగం దూరాన్ని ykmph చే ప్రయాణించిన అతడి సగటు వేగము, డైరెక్ట్ క్వశ్చన్, సగటు వేగము is equal to 2xy by x plus y. సగటు వేగం ఇది కూడా ఫార్ములా 2xy by x plus y. అంటే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇక్కడ మొదటి సగం దూరం వెళ్ళేటప్పుడు 40 kmph వెళ్ళాడు, వచ్చేటప్పుడు అదే దూరాన్ని 60 kmph వచ్చిండు. అంటే ఇక్కడ మనకు 60 kmph వచ్చిండు. అంటే వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో పోయిండు, వచ్చేటప్పుడు అంతే వేగంతో రాలే. దూరం సమానంగా ఉన్నది కానీ వేగాలలో భేదం ఉంది. ఏముంది? దూరం సమానం ఉంది, వేగాలలో భేదం ఉంది. అప్పుడు రెండు సమానమైన దూరాలు వచ్చినప్పుడు సగటు వేగం is equal to 2xy by x plus y అని గుర్తుంచుకుందాం. అంటే 2xy by x plus y. నెక్స్ట్ పాయింట్ 7th పాయింట్, ఒక వ్యక్తి మూడు సమానమైన దూరాలను
సమానమైన దూరాలను xkmph, ykmph మరియు zkmph లచే ప్రయాణించిన అతడి సగటు వేగము ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. అతని యొక్క సగటు వేగం ఏంటి ఇక్కడ 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. సో ఇక్కడ మనం బేసిక్లో మనకి గుర్తుంటే మనం ఈ ఫార్ములా రాయకుండా ఆన్సర్ చేస్తాం, కానీ మామూలుగా గుర్తుండాలి. ఓకే, సో 3xyz బై xyz ప్లస్ yz xy ప్లస్ yz ప్లస్ zx. ఓకే, కాబట్టి మనకు ఒక వ్యక్తి 3 సమానమైన దూరాలు పోయినప్పుడు ఇవి తెలుసుకున్నాం. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్లో షార్ట్ కట్స్ ఏ విధంగా వస్తాయంటే, సో మనకు ఫస్ట్ షార్ట్ కట్స్ తెలవాలంటే సింపుల్గా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సగటు అనేది సహజ సంఖ్యలలో సగటు ఎల్లప్పుడూ మధ్యస్థ సంఖ్య అవుతుంది. ఇది ఒక పాయింట్ చాలండి టాపిక్ మొత్తానికి. నేను మీకు ఇచ్చేటువంటి సినాప్సిస్లలో ఈ ఒక్క వర్డ్ చాలు, మొత్తం టాపిక్ మొత్తానికి ఇది ఒకటే. సహజ సంఖ్యలలో సగటు ఎల్లప్పుడూ మధ్య సంఖ్య అవుతుంది. దట్స్ ఆల్. అప్పుడు మనకు 9 సంఖ్యలు అనుకోండి, ఏ సంఖ్యలో కానీ అందులోకి మధ్యలో 5 సంఖ్య సగటు అయిపోతుంది. నెక్స్ట్ 50 నుంచి 59 దాకా ఇచ్చాడు. 50 నుంచి 59 సహజ సంఖ్య అడిగాడు, మనం పెద్ద చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ 55 డైరెక్ట్ ఆన్సర్. ఇటు 4 అటు 4 మధ్య సంఖ్య సాధన. ఇట్లా మీకు చాలా ఎగ్జాంపుల్స్ నేను ఇట్లా ఫింగర్ టిప్స్ మీద చూపిస్తాను. ఫస్ట్ నీకు ఈ కాన్సెప్ట్ తెలవాలి, బేసిక్ తెలవాలి, లాజిక్ తెలవాలి, విషయం తెలవాలి, ఎలా ఉంటుందో తెలవాలి. సో కాబట్టి నేను ఇక్కడ అన్ని రాయిస్తున్నా. నెక్స్ట్ పాయింట్ 9వది సంఖ్యల సో m సంఖ్యల సగటు x అయినా m సంఖ్యల సగటు x ప్రతి సంఖ్యకు 5 కలిపిన కొత్తగా ఏర్పడే లేదా నూతనంగా ఏర్పడే సరాసరి ఇది ఈక్వల్ టు x ప్లస్ 5. దీనికోసం మనం చాలా కష్టపడుతుంటారు చాలా మంది స్టూడెంట్స్. సో ఇక్కడ m సంఖ్యల సగటు x ప్రతి సంఖ్యకు 5 కలిపిన 5 కలపచ్చు, 7 కలపచ్చు, 9 కలపచ్చు, 11 ఏదైనా కలపని ప్రతి సంఖ్యకు 5 కలిపిన నూతనంగా ఏర్పడే సగటు అంటాడు. నూతనంగా ఏర్పడే సగటు అన్న మన ఆన్సర్ ఏం లేదు, x ప్లస్ 5 అన్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఒక 15 సంఖ్యల సగటు 40. 15 సంఖ్యల సగటు 40. ప్రతి సంఖ్యకు 5 కలిపిన నూతనంగా ఏర్పడే సగటు ఎంత అంటాడు. దానికి మనం మొత్తం చాలా లాంగ్ చేస్తాం. చాలా ఏం చేయొద్దు. x ప్లస్ 5 అంటే ఇక్కడ మనం 40 ప్లస్ 5 అని రాసేసుకోవాలి అంతే. మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి అడగండి, చాలా సింపుల్ లాజిక్ ఇది. నేను డైరెక్ట్ సినాప్సిస్లో ఇచ్చేస్తున్నా. m సంఖ్యల సగటు x అయినా ప్రతి సంఖ్యకు 5 కలిగినప్పుడు ఎవరైతే ఖచ్చితంగా 5 పెరుగుతుంది. కాబట్టి 5 పెరిగిన నూతనంగా ఏర్పడే సగటు లేదా కొత్తగా ఏర్పడే సగటు అంటాడు. దానికి ఏమంటామంటే x ప్లస్ 5 డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాయింట్ 10వ పాయింట్ ఏనండి. m సంఖ్యల సగటు x ప్రతి సంఖ్య నుండి 7 తీసివేసిన కొత్తగా ఏర్పడే సగటు ఇది ఈక్వల్ టు
ఎక్స్ మైనస్ 7 డైరెక్ట్ ఆన్సర్ ఇది కూడా ఏంటి ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ 7. ఇక్కడ మనకు m సంఖ్యల సగటు, m సంఖ్యలు అంటే ఏ సంఖ్యలు కాదండి, అన్నిటి యొక్క సగటు ఇచ్చిండు. అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 70 సంఖ్యల సగటు 250. ప్రతి సంఖ్య నుండి 7 తీసివేసిన అంటాడు. అప్పుడు మనం చేస్తే మనం 50 దగ్గర 7 తీసేసి 43 ఆన్సర్ సంఖ్య. సింపుల్. అలా సింపుల్గా ఇట్లా చూసి చెప్పడానికి రావాలి అంటే నీకు ఇది తెలవాలి. ఇది తెలియకుండా రావాలంటే రాదు. సో కాబట్టి ఇక్కడ మనకు m సంఖ్యల సగటు x, ప్రతి సంఖ్య నుండి 7 తీసేయడం తీయచ్చు. ఇక్కడ ఏంది తీసేస్తే నూతనంగా ఏర్పడే సగటు ఏమన్నా మనం ఇక్కడ x మైనస్ 7. ఒకవేళ t ఇక్కడ 10 నాకు 10 x మైనస్ 10 అట్లా తీసుకుంటాం. సో మనం ఇంకొకసారి రివిజన్ చేసి మళ్ళీ రాస్తాం. 10 ఫార్ములా చెప్పిన నేను, 10 లాజిక్స్ చెప్పిన, 10 సినాప్సిస్ చెప్పిన, 10 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సరాసరి ఇది ఈక్వల్ ఏంటి ఇక్కడ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య ఇది ఈక్వల్ టు రాసుల మొత్తము బై సరాసరి. రాసుల మొత్తం ఇది ఈక్వల్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. m విద్యార్థుల సరాసరి మార్కులు x. ఇక్కడ సరాసరి మార్కులు ఉండొచ్చు, సరాసరి ఎత్తు ఉండొచ్చు, సరాసరి వయసు ఉండొచ్చు, ఏదని x. మరియు n విద్యార్థుల సరాసరి మార్కులు y అయినా మొత్తం విద్యార్థుల సరాసరి అన్నప్పుడు m ఇంటూ x ప్లస్ n ఇంటూ y బై m ప్లస్ n అనేది ఇక్కడ మనకు ముఖ్యం, కూడడం అనేది ముఖ్యం. అలాగే m విద్యార్థుల సరాసరి x మరియు n విద్యార్థుల సరాసరి y అయినా m మరియు n విద్యార్థుల భేదం అన్నప్పుడు మనకు ఇక్కడ మాత్రం m ఇంటూ x మైనస్ n ఇంటూ y బై m మైనస్ n. ఇక్కడ భేదం బై భేదం వస్తుంది అన్నమాట నంబర్. నెక్స్ట్ ఒక వ్యక్తి 2 సమానమైన దూరాలలో మొదటి దూరాన్ని సగం దూరాన్ని x kmph ప్రయాణించి రెండో సగం దూరాన్ని y kmph ప్రయాణించిన అతని సగటు వేగము is equal to 2xy by x ప్లస్. మొదటి దూరాన్ని x అనుకున్నాం, రెండో దూరాన్ని y అనుకున్నాం. ఇక్కడ రెండు దూరాలు సమానంగా ఉన్నాయి కానీ వేగాలు మాత్రం భేదం ఉన్నాయి. ఒకవేళ 3 దూరాలు ఇస్తే ఒక వ్యక్తి 3 సమానమైన దూరాలను మొదటి దానిని x kmph చేత, రెండో దాన్ని y kmph చేత, మూడో దాన్ని z kmph ప్రయాణించిన అతని సగటు వేగము is equal to 3xyz by xy ప్లస్ yz ప్లస్ zx అని చెప్పుకుంటాం. ఓకేనా? నో ఇంకేమన్నాం, సహజ సంఖ్యలలో ఇదొక పాయింట్ చాలా ముఖ్యం. సగటు అంటే ఏంటిదంటే మధ్య సంఖ్య అండి. సగటు అంటేనే మధ్య సంఖ్య. సగటు అనేది మధ్య సంఖ్య అన్నట్టు. అది కనుక ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో సహజ సంఖ్యలలో సగటు ఎల్లప్పుడూ మధ్య సంఖ్య అవుతుంది, మిడిల్ సంఖ్య అవుతుంది. మీకు ఎక్సర్సైజ్ లో ఇలా ఫింగర్ టిప్స్ నేను చూపిస్తాను. నెక్స్ట్ పాయింట్ 9వ పాయింట్ చూడండి. m సంఖ్యల సగటు x. m సంఖ్యల సగటు x ప్రతి సంఖ్యకు 5 కలిపిన నూతనంగా ఏర్పడే సరాసరి. m సంఖ్యల సగటు x ఇచ్చిండు. x అంటే ఇప్పుడు 25 సంఖ్యల సరాసరి 32 అయినా కొత్తగా ప్రతి సంఖ్యకు 5 కలిపిన అంటారు. 32 ప్లస్ 5 37. ఇట్లా సింపుల్ గా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పచ్చు అంటే నీకు ఇవి తెలిస్తే చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్. m సంఖ్యల సగటు x ప్రతి సంఖ్య నుండి 7 తీసివేసిన కొత్తగా ఏర్పడే సగటు. సో x మైనస్ 7. 7 ఉంటే 7, 5 అంటే 5 ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పాయింట్ నెంబర్ 11. పాయింట్ నెంబర్ 11. m సంఖ్యల సగటు ఓకేనా x ప్రతి సంఖ్యను ఓకే 5 చే గుణించిన సో కొత్తగా ఏర్పడే సగటు is equal to x into 5. చూడండి సింపుల్. నూతనంగా ఏర్పడే సగటు is equal to x into 5. 20 సంఖ్యల సరాసరి 30. ప్రతి సంఖ్యకు 5 చేత గుణించిన కొత్తగా ఏర్పడే సగటు అంటే ఆ యొక్క 30 into 5. దట్స్ ఆల్. నెక్స్ట్ పాయింట్ 12. m సంఖ్యల సగటు x ప్రతి సంఖ్యను 12 చే భాగించిన
క్రొత్తగా ఏర్పడే సరాసరి లేదా సగటు ఈజ్ ఈక్వల్ టు కొత్తగా ఏర్పడే సగటు ఈజ్ ఈక్వల్ టు m. సో ప్రతి సంఖ్యను అప్పుడు x/5. సో అక్కడ x - 1 అన్నాం, ఇక్కడ x × 5 అన్నాం, x/12 అంటే ఇక్కడ 12 చేత భాగించాం కాబట్టి x/12. ప్రతి సంఖ్యను 7 భాగించాలా, గుణించాలా, కూడాలి, తీసాలి. ఓకే, ఈ 4 పాయింట్స్ ఇక్కడ వీటికి స్టార్ మార్క్స్ పెట్టుకొని డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. మనకి వీటిని చూడంగానే ఆన్సర్లు వస్తాయి కాబట్టి ఈ అన్నిటికీ మనం స్టార్ మార్క్స్ పెట్టుకోండి. కంపల్సరీ డైరెక్ట్ ఆన్సర్స్ ఏర్పడే పాయింట్స్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈ మధ్యన సహజ సంఖ్యలలో నెక్స్ట్ వరుస క్రమంలో ఇచ్చినటువంటి స్క్వేర్స్లలో, క్యూబ్స్లలో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాను. అట్లాంటి క్వశ్చన్స్ చదివిద్దాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 13th. సో సహజ సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు n + 1/2. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ 100 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. మొత్తం ఎన్ని సంఖ్యలు అక్కడ 100 ఉన్నాయి కాబట్టి 100 × 100 + 1/2 సహజ సంఖ్యల మొత్తము అన్నప్పుడు మనము ఇది ఫార్ములా తీసుకోవాలి. n + 1/2 లేదా 1 నుంచి 100 కంటే 1 + 2 + 3 + అట్లా కూడా ఇంపాసిబుల్ కూడకూడదు. నెక్స్ట్ దీన్నే మనం పాయింట్ నెంబర్ 14లో సహజ సంఖ్యల సరాసరి ఏంటిది? ఇక్కడ సహజ సంఖ్యల సరాసరి అన్నప్పుడు ఎగ్జాంపుల్కు ఒక 100 వరకు గల సహజ సంఖ్యల సరాసరి ఎంత అంటాడు. అప్పుడు మనము n + 1/2 చేసి దాన్ని 100 చేత భాగించి ఆన్సర్ వస్తుంది. సో అలా చేయకూడదు. సింపుల్గా మీకు ఏం చెప్తున్నాను, n + 1/2 దట్స్ ఆర్ ఆన్సర్. ఈ n క్యాన్సిల్ అయిపోతుంది కింద. n + 1/2 100 వరకు అప్పుడు 100 + 1/2 వేసేస్తున్నాం. అక్కడ మనకి ఏమైతే 50/2 అంటే మనకి ఇక్కడ 50.50 ఆన్సర్. 101 పాయింట్ అంటే 101 అంటే 50.5గా తీసుకోండి. ఇట్లా ఏ సంఖ్య కన్నా మనము ఏమాత్రం పెట్టకుండా జస్ట్ ఈ అవగాహన ఉంటే ఈ ఫార్ములాస్ అంటారా, సినాప్సిస్ అంటారా, ఇంపార్టెంట్ పాయింట్స్ అంటారా, మీ ఇష్టం. కానీ ఇవి తెలియకుండా నీకు షార్ట్ కట్స్ రావాలనుకోవడం మాత్రం తప్పు. కాబట్టి ఇక్కడ సహజ సంఖ్యల సరాసరి n + 1/2 అని టక్కున గుర్తుపెట్టుకో అంతే. సహజ సంఖ్యల సరాసరి అంటే ఏంటి? n + 50 వరకు సహజ సంఖ్యల సరాసరి ఎంత అంటాడు. అప్పుడు 51/2 25.5 ఇట్లా టక్క రావాలి. నెక్స్ట్ ఇప్పుడు 14th పాయింట్ 15th సహజ సంఖ్యల ఇక్కడ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీకు సహజ సంఖ్యల వర్గముల మొత్తము సహజ సంఖ్యల వర్గముల మొత్తం ఈజ్ ఈక్వల్ టు n + 1 2n + 1/6. ఇక్కడ n అనేది క్యాపిటల్ రాసుకో. సహజ సంఖ్యల వర్గముల మొత్తం అంటే ఇక్కడ 1² + 2² + 3² + 4² + 5² + 50² ఇక్కడ ఎక్కడ దాకా నడుపుకొని 50 దాకా నడుపుకొని ఏది అడిగినా ఇదే. సహజ సంఖ్యల వర్గముల మొత్తం ఈజ్ ఈక్వల్ టు n + 1 2n + 1/6 లేదా దీన్నే మనకి ఏమంటాడు ఇక్కడ ఒక్కొక్కసారి సహజ సంఖ్యల వర్గముల సరాసరి. దానికి దీనికి ఏం తేడా ఉంది? మొత్తం అన్నాడు, ఇక్కడ సరాసరి అన్నాడు. మనం మొత్తం కనుక్కొని ఆ సంఖ్య చేత భాగిస్తే వచ్చేది సరాసరి. కానీ నువ్వు మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తావంటే ఈజ్ ఈక్వల్ టు n + 1 సో 2n + 1/6. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. నువ్వు ఇక్కడ ఉన్న n బై ఎంతో భాగిస్తాం కదా, అది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి n ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. అలా టైంని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. n + 1 2n + 1/6 చేస్తే మొత్తం వస్తుంది. n + 1 2n + 1/6 చేస్తే డైరెక్ట్గా నీకు ఏమొస్తుంది? n క్యాన్సిల్ అయిపోతే సరాసరి వస్తుంది. సింపుల్గా మీకు ఆన్సర్ చూడంగానే వస్తుంది అంటే ఇవన్నీ తెలిస్తే వస్తుంది, ఒకటి రాదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ సహజ
సహజ సంఖ్యల ఘనముల మొత్తము. సహజ సంఖ్యల ఘనముల మొత్తము. ఘనములు అంటే ఏంటి మనకి ఇక్కడ? క్యూబ్స్. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్, ఇట్లా మొత్తం ఎక్కడ దాకా అనుకోండి, 10 క్యూబ్ దాకా అనుకోండి, 20 దాకా అనుకోండి, 100 దాకా అనుకోండి, ఏది అడిగినా ఇలా ఫింగర్ టిప్స్ వస్తుంది. సో ఫస్ట్ ఈ మొత్తం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఎలా అంటే n ఆఫ్ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. వాట్ ఇస్ ద ఫార్ములా? n ఆఫ్ n ప్లస్ 1 2 n ఆఫ్ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇది n ఆఫ్ n ప్లస్ 1 ఎక్కడైనా మనము సహజ సంఖ్యల మొత్తంలో ఇగో n ఆఫ్ n ప్లస్ 1/2 వాడుకున్నాం, ఇక్కడ n ఆఫ్ n ప్లస్ 1/2 వాడుకున్నాం. అదే n ఆఫ్ n ప్లస్ 1/2 కు హోల్ స్క్వేర్ చేస్తే ఘనముల మొత్తం వస్తుంది, క్యూబ్స్ మొత్తం వస్తుంది. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఇట్లా అడిగితే ఇలా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇదే పాయింట్లు మనకు పాయింట్ నెంబర్ 18. పాయింట్ నెంబర్ 18 పాయింట్ సహజ సంఖ్యల ఘనముల సహజ సంఖ్యల ఘనముల సరాసరి. చూడండి దానికి దీని తేడా చూడండి. ఇక్కడ సహజ సంఖ్యల ఘనముల మొత్తము అన్నాడు, ఇక్కడ సరాసరి అంటున్నాడు. అప్పుడు మనం సరాసరి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఆ దాంతో మనం భాగించాలి. కానీ ఇక్కడ n ఆఫ్ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు n ప్లస్ 1/2 ఓకే n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఎన్నో కింద క్యాన్సిల్ అయిపోతాయి అనమాట, దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. సో n ఆఫ్ n ప్లస్ 1/2 ఉన్నది కదా, అక్కడ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ చేస్తే సహజ సంఖ్యల ఘనముల సరాసరి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు 19th పాయింట్. ఓకే, బేసి సంఖ్యల మొత్తము. బేసి సంఖ్యల మొత్తము ఇజ్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇజ్ ఈక్వల్ టు రాస్తున్నా n స్క్వేర్. సో బేసి సంఖ్యల మొత్తము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్ n స్క్వేర్ అంతే. ఒకవేళ 10 వరకు సహజ సంఖ్యలలో బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. అక్కడ 10 వరకు సహజ సంఖ్యలలో బేసి సంఖ్యలు అన్నాడు కాబట్టి సహజ సంఖ్యలలో బేసి సంఖ్యలు ఎల్లప్పుడూ సగం ఉంటాయనే విషయం తెలవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయం తెలియకపోతే మనం ఆన్సర్ తప్పు చేస్తాం. కాబట్టి సహజ సంఖ్యలో 10 వరకు కాబట్టి అక్కడ 5 బేసి సంఖ్యలు కాబట్టి 5 స్క్వేర్ ఇది కూడా 25 ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బేసి సంఖ్యల మొత్తం ఇది కూడా n స్క్వేర్. ఒక విషయం నోట్ అని రాసుకోండి. నోట్ ఏంటిది అక్కడ? నోటు బేసి సంఖ్యలు సహజ సంఖ్యలలో సగం ఉంటాయి. ఏమండి? సగం ఉంటాయి. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ 21 వరకు అన్నాడు అనుకో, అక్కడ 11 తీసుకోవాలి అంతే. లాజిక్ తెలిసిపోతుంది, చూస్తే తెలిసిపోతుంది. సో బేసి సంఖ్యలలో సహజ సంఖ్యలో బేసి సంఖ్యలు హాఫ్ ఉంటాయి, సరి సంఖ్యలు కూడా హాఫ్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు బేసి సంఖ్యలు మొత్తం ఏమనుకున్నాం ఫార్ములా మనం n స్క్వేర్ అన్నాం. దీన్నే ఇంకొక రకంగా రాస్తాం. సో బేసి సంఖ్యల సరాసరి డైరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఈక్వల్ టు n అంతే. అట్లా అవుతుంది? ఎస్ అవుతుంది. బేసి సంఖ్యల సరాసరి n అంటే n ఎట్లయిందంటే అప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 వరకు సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 5. 5 స్క్వేర్ అన్నాం కదా, 5 స్క్వేర్ ఎంత? 25. 25/5 ఎంత? 5. దీన్ని 5 × 5/5 రాసుకొని 5 క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది? 5 వస్తుంది. n ఎంత? 5. కాబట్టి డైరెక్ట్ n అనుకున్నాం అనమాట. ఎప్పుడు కూడా బేసి సంఖ్యల సరాసరి అన్నప్పుడు మనము n స్క్వేర్ n × n కదా, n × n/n అంటే నంబర్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. n క్యాన్సిల్ అయిపోతే n మిగులుతుంది. కాబట్టి ఇక్కడ మనకు n అని అంటాం అనమాట. ఓకే, నౌ నెక్స్ట్ పాయింట్ 21 పాయింట్. సో సరి సంఖ్యల మొత్తము is equal to n of n plus 1. సరి సంఖ్యల మొత్తం is equal to ఏంటి ఫార్ములా? n of n plus 1 అని చెప్పిన. అంటే ఇప్పుడు ఎగ్జామ్ 10 వరకు గల సరి సంఖ్యల మొత్తం ఎంత అంటే n of n plus 1. 10 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి?
5 ఉంటాయి. అప్పుడు 5 ఇంటూ 5 ప్లస్ 1 6, 5 6ల 30 ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఎప్పటికి ఇది తెలిస్తే. సో n ఆఫ్ n ప్లస్ 1. అలాగే సో ఇక్కడ కూడా రాసుకోవాలి నోట్ ఏమని, సహజ సంఖ్యలలో సరి సంఖ్యలు సహజ సంఖ్యలలో సగం ఉంటాయి. సేమ్ సగం ఉంటాయి. చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ అమ్మ, ఇవి ఎరగకుండా సో నీకు షార్ట్ కట్ రావాలా దేవుడా, జాబ్ రావాలా అంటే జాబ్ వస్తుంది, క్వశ్చన్ ఆన్సర్ అర్థమవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ తెలవాలి, అసలు విషయం ఏందో తెలవాలి. సో బేసి సంఖ్యలు సరి సంఖ్యలు మొత్తం సహజ సంఖ్యలు ఎప్పుడు కూడా సగం ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమన్నాం, సరి సంఖ్యల మొత్తం ఈక్వల్ టు ఏమనుకున్నాం, n ఆఫ్ n ప్లస్ 1 అనుకున్నాం. ఇప్పుడు అలాగే మనం సరి సంఖ్యల సరాసరి ఇది ఈక్వల్ టు n ఆఫ్ n ప్లస్ 1 ఉంది కదా. దీన్ని మనము n క్యాన్సిల్ చేసుకొని n ప్లస్ 1 అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ n కింద n వస్తుంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది. దీని డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది, n ప్లస్ 1. ఓకే. సో నేను మీకు నా ప్రయత్నంగా 0 నుంచి ఎల్కేజీ నుంచి పీజీ వరకు, అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు నేర్చుకునే వ్యక్తులకు ఈ విషయాలు నా యొక్క సరాసరి నేర్చుకునేటప్పుడు ఈ సంఖ్యల మీద పూర్తి అవగాహన ఉండాలా. అప్పుడు ఏ క్వశ్చన్ కానీ ఆన్సర్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది. సో అవగాహన లేకుండా ఉంటే చేయడం సాధ్యం కాదు. సో కాబట్టి ఇక్కడ మీకు నేను మొత్తం ఇప్పుడు సహజ సంఖ్యలు అంటే ఏంటిది, బేసి సంఖ్యలు అంటే ఏంటిది, సరి సంఖ్యలు అంటే ఏంటిది, మొత్తం అంటే ఏంటిది అన్ని ఫార్ములాస్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. వీటి మీద ఇదే ఆర్డర్లో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తాను. దాని తర్వాత ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం నేర్చుకుంటాం. సో కాబట్టి మేము ఇప్పుడు నా యొక్క ముఖ్య ప్రయత్నం ఏంటంటే, ఎవరైతే నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారో, మ్యాథమెటిక్స్ మీద అవగాహన లేని స్టూడెంట్స్ ఉంటారో, ఇప్పుడే అర్థమెటిక్ నేర్చుకొని నేను కొత్త కంపల్సరీ ఎస్ఐ కావాలి అనుకున్నటువంటి విద్యార్థులు, దూరంలో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళకి నేను అర్థమెటిక్ నేర్పించాలి అనేటువంటి నాకు మెయిన్ ఇంటెన్షన్ ఇది. సో కాబట్టి ఈ ప్రోగ్రాంలో మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, నాది ప్రత్యేకమైన యాప్ ఉంది, బోర్డ్ మాస్ యాప్ని మనం గూగుల్ ప్లే నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో తప్పకుండా మీకు మొత్తం క్లాసెస్ చాలా తక్కువ రేట్లో, ఎక్కడ ఉన్నా మీరు అసలు ఎంత తక్కువ రేట్లో అంత తక్కువ రేట్లో మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఆ యొక్క మీరు గూగుల్ ప్లే నుంచి మాత్రం కంపల్సరీ బోర్డ్ మాస్ని డౌన్లోడ్ చేసుకొని, ఇంకా డిమో క్లాసులు ఫ్రీ క్లాసులు కావాలంటే చూడండి, యూట్యూబ్లో మన క్లాసులు తక్కువగా ఉన్నాయి, డైరెక్ట్ యాప్లో ఉన్నాయి క్లాసెస్ కాబట్టి యూట్యూబ్లో నేను తక్కువగా పెట్టడం జరుగుతుంది. సో మీరు మా యొక్క ఉన్నటువంటి యాప్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని బోర్డ్ మాస్ BODMAS అనగానే చాలా మందికి తెలిసిపోతుంది ఏమని, ఓహో ఈ ప్రత్యేకత ఉంది ఇక్కడ బోర్డ్ మాస్. ఈ బోర్డ్ మాస్ యొక్క ప్రత్యేకత ఏంటిది, ఇది మ్యాథమెటిక్స్ ఫార్ములా. ఒక 25 years కింద ఈ పేరు పెట్టుకొని ఇనిషియేషన్ స్టార్ట్ చేసామంటే మీకు అర్థం కావాలని, హౌ మచ్ వీఆర్ సీరియస్ అబౌట్ ద అప్టిట్యూడ్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు బేసిక్లో ఈ క్లాస్ చెప్పడం జరిగింది. దీని మీద నేను డీటెయిల్ ఎక్సర్సైజ్ ఇస్తాను, తర్వాత ఆర్ఎస్ఆర్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకే.